మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు అంట్లు తోమే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ వీడియో టైటిల్ చూసి చాలామంది అంట్లు తోమటం గురించి కూడా వీడియోనా, ఇందులో ఏముంటుంది అని అనుకుని ఉండవచ్చు. కానీ మన తలరాతను మార్చే శక్తి, మన ఇంటిని ఆనందంగా ఉంచే శక్తి మన వంటగదిలోని ఆ షింక్ దగ్గరే దాగి ఉంటుంది. అంటే మీరు నమ్ముతారా? అవును, ఇది ముమ్మాటికి నిజం. మన పురాణాలు, మన పెద్దలు చెప్పిన మాటల ప్రకారం అంట్లు తోమటం అనేది కేవలం ఒక ఇంటి పని మాత్రమే కాదు, అది మన ఇంటి ఐశ్వర్యానికి సంబంధించిన ఒక రహస్యం. ఈ వీడియోలో మనం లక్ష్మీదేవికి అంట్లు తోమడానికి ఉన్న సంబంధం ఏమిటి, చాలామంది చేసే తప్పుల వల్ల కుటుంబానికి ఎలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఇంటి యజమాని ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోనికి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మనవి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి మంచి విషయాలు 10 మందికి తెలియాలంటే మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం. అందుకే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ మంచి విషయాన్ని మరికొంతమంది ఆడవారికి చేరేలాగా చేస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్లో అందరూ శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే, స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తాం. అంటే ఇంటికి లక్ష్మీదేవి వంటిది అని అర్థం. ఒక ఇల్లు స్వర్గంలా ఉండాలన్నా, లేదా సమస్యల వలయంలో చిక్కుకోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలు నడిచే విధానం మీద, ఆమె అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆడవారు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వంట చేయటము, పిల్లలను చూసుకోవటము, ఇంటిని శుభ్రం చేయటం, ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే చాలామంది ఆడవారికి వంట చేయటం మీద ఉన్న శ్రద్ధ ఆ వంట చేసిన తర్వాత గిన్నెలు కడగటం మీద ఉండదు. వంటను చాలా ఇష్టంగా చేస్తారు, కానీ అంట్లు తోమటం అనగానే అదొక పెద్ద బరువుల, ఒక శిక్షలా భావిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలి వలనో, లేక ఉద్యోగాల వల్ల వచ్చే అలసట వలనో, లేదా కాస్త బద్ధకం వలనో చాలామంది ఆడవారు అంట్లను ఎప్పటికప్పుడు తోమటం మానేశారు. కొంతమంది అయితే 2 రోజులకు ఒక్కసారి, ఇంకొంతమంది 3 రోజులకు ఒక్కసారి, మరికొంతమంది అయితే ప్రొద్దున, మధ్యాహ్నము, రాత్రి గిన్నెలు అన్నీ కలిపి షింకులో కుప్పగా పోసి మరుసటి రోజు పని మనిషి వచ్చాక తోమిద్దాంలే అని వదిలేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, ఇలా అంట్లు పేరుకుపోయి ఉంచటం అంటే సాక్షాత్తు దరిద్రాన్ని మనమే ఆహ్వానించి పీట వేసి కూర్చోబెట్టినట్టే. మన శాస్త్రాల ప్రకారం వంటగది అనేది అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్రమైన ఆలయం. మనం దేవుడి గదిని ఎంత శుభ్రంగా ఉంచుతామో వంటగదిని కూడా అంతే పవిత్రంగా ఉంచాలి. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే సుగంధం వెదజల్లుతుందో, ఎక్కడైతే కలకలలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దానికి పూర్తి వ్యతిరేకం దరిద్ర దేవత లేదా జ్యేష్ఠాదేవి. ఎక్కడైతే ఎంగిలి గిన్నెలు పేరుకుపోతాయో, ఎక్కడైతే దుర్వాసన వస్తుందో, ఎక్కడైతే బద్ధకం ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. మనం రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో అలాగే వదిలేసి నిద్రపోతే ఆ రాత్రి సమయంలో సంచరించే లక్ష్మీదేవి మన వంటగదిలోనికి రావాలనుకున్నప్పుడు ఆ అశుభ్రతను చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ స్థానంలోనికి దరిద్రం వచ్చి చేరుతుంది. అందుకే పెద్దలు అంటారు, రాత్రిపూట ఇల్లు ఊడ్చకూడదు, కానీ వంటగదిని మాత్రం ఎప్పుడూ ఎంగిలి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అని. ఇలా 2-3 రోజులకు ఒక్కసారి అంట్లు తోమటం వల్ల జరిగే అతిపెద్ద అనర్థం ఏమిటి అంటే, ఇంట్లో అనారోగ్య సమస్యలు తాండవిస్తాయి. అది కేవలం మాటలు కాదు, శాస్త్రం చెప్పిన సత్యం. ఎంగిలి అనేది రాహువుకు, శనికి సంబంధించినదిగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఎంగిలి గిన్నెలు ఎక్కువ సమయం ఇంట్లో ఉంటాయో ఆ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. ఈ ప్రభావం నేరుగా ఆ ఇంటి యజమాని మీద, అంటే మీ భర్త మీద పడుతుంది. భార్య చేసే చిన్న చిన్న పొరపాట్లు భర్త ఎదుగుదలను ఆపేస్తాయి అని చాణక్య నీతిలో కూడా ఉంది. ఎంగిలి గిన్నెలు నిల్వ ఉన్న ఇంట్లో యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు రావటము, చేస్తున్న పనిలో చికాకులు రావటం,
వ్యాపారంలో నష్టాలు రావటం, ఎంత కష్టపడినా చేతికి డబ్బు అందకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, మా ఆయన చాలా కష్టపడతాడండి, అయినా మాకు కలిసి రావటం లేదు, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఆరోగ్యం బాగుపడటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. దానికి కారణం బయట ఎక్కడో ఉండదు, మీ వంటగదిలో షింకులో ఉన్న ఆ ఎంగిలి గిన్నెల రూపంలోనే ఉండవచ్చు. ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది. అటువంటి యజమాని ప్రాణాల మీదకు తెచ్చే అలవాటును మనం మార్చుకోకపోతే ఎలా? ఇది చాలా పాపం కూడా. అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది. అంతేకాకుండా సైన్స్ ప్రకారం చూసినా కూడా ఇది చాలా ప్రమాదకరం. మనం తిన్న ఆహారం గిన్నెలకు అతుక్కొని ఉంటుంది. వాటిని గంటల తరబడి, రోజుల తరబడి కడక్కుండా ఉంచితే ఆ ఆహారం కుళ్ళిపోవటం మొదలవుతుంది. దానివల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ తయారవుతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట బొద్దింకలు, ఎలుకలు, ఇతర పురుగులు ఆహారం కోసం బయటకు వస్తాయి. మనం షింకెలో గిన్నెలు వదిలేస్తే వాటికి విందు భోజనం పెట్టినట్టే. ఆ బొద్దింకలు ఆ గిన్నెల మీద తిరుగుతూ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. కంటికి కనిపించని ఎన్నో క్రిములు ఆ గిన్నెల మీద చేరుతాయి. మరుసటి రోజు మనం వాటిని కడిగినా కూడా ఒక్కోసారి ఆ క్రిములు పూర్తిగా పోకపోవచ్చు. ఆ గిన్నెలోనే మనం మళ్ళీ వండుకుని తింటాం. దీనివల్ల టైఫాయిడ్, కలరా, కడుపు నొప్పి, వాంతులు వంటి రోగాలు మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు వస్తాయి. అంటే మన చేతులారా మన కుటుంబ ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ పాపం నుండి, ఈ దరిద్రం నుండి బయటపడాలంటే మనం చేయాల్సింది ఒక్కటే. ప్రతిరోజు ప్రతి పూట అంట్లు తోమటం అలవాటు చేసుకోవాలి. మాకు టైం ఉండటం లేదండి, ఆఫీస్ నుండి వచ్చేసరికి అలసిపోతున్నాం అని సాకులు చెప్పకండి. మనం మన కోసం, మన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నాం కదా. ఒక 15 నిమిషాలు కేటాయించి వంటగదిని శుభ్రం చేసుకోలేమా? రాత్రి భోజనం అయ్యాక అందరూ పడుకునే ముందు ఖచ్చితంగా అంట్లు తోమేయాలి. షింక్ను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పడుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మీకు నిజంగా ఓపిక లేకపోతే లేదా పని మనిషి ఉంటే కనీసం ఆ గిన్నెల మీద ఉన్న ఎంగిలిని నీళ్లతో కడిగేసి వాటిని ఒక టబ్లో నీళ్లు పోసి నానబెట్టండి. షింక్ మాత్రం ఖాళీగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ షింక్ నిండా ఎంగిలి గిన్నెలు ఉంచి నిద్రపోకండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై తప్పక ఉంటుంది. ఎవరైతే రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసి పడుకుంటారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండవు. ఈ అనుభవపూర్వకంగా చాలామంది చెప్పిన మాట. ఉదయం లేవగానే శుభ్రమైన వంటగదిని చూస్తే మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది. ఆ సంతోషంతో మనం వంట చేస్తే ఆ వంటలో అమృతం ఉంటుంది. అదే మురికి, గిన్నెలు, దుర్వాసన చూస్తే ప్రొద్దున్నే చిరాకు మొదలవుతుంది. ఆ చిరాకుతో వంట చేస్తే ఆ ప్రభావం తినేవాళ్ల మీద పడుతుంది. అందుకే ప్రతి పూట లేదా కనీసం ప్రతిరోజు రాత్రి అంట్లు తోమటం అనేది ఒక నియమంగా పెట్టుకోండి. అంతేకాదు, అంట్లు తోమేటప్పుడు ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు. అబ్బా, ఈ గిన్నెలు ఏంటి ఇంత ఉన్నాయి అని తిట్టుకుంటూ తోమితే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ పాత్రలకు అంటుకుంటుంది. మనసులో దేవుడి నామస్మరణ చేసుకుంటూనో లేదా మంచి పాటలు వింటూనో పనిచేస్తే పని భారం తెలియదు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పగిలిన గిన్నెలు, సొట్టలు పడిన గిన్నెలు వాడటం మంచిది కాదు. అవి దరిద్రానికి సంకేతాలు. వాటిని నిర్దాక్షిణ్యంగా బయటపడేయండి. అలాగే అంట్లు తోమే స్క్రబ్బరు లేదా పీచును కూడా తరచూ మారుస్తూ ఉండాలి. ఇది మురికిగా ఉంటే లేనిపోని రోగాలు కూడా వస్తూ ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అంట్లు తోమిన తర్వాత ఆ గిన్నెలను బోర్లించి పెట్టాలి. నేరుగా పెడితే దుమ్ము పడే అవకాశం ఉంటుంది. అలాగే గిన్నెలు కడిగిన వెంటనే తడిగుడ్డతో తుడిచి సర్దుకుంటే వంటగది చాలా నీట్గా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పాలు, పెరుగు ముఖ్యమైనవి. కాబట్టి పాలు త్రాగిన గ్లాసులు, పెరుగు గిన్నెలు ఎక్కువసేపు కడగకుండా ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మి క్షీణిస్తుంది అని అంటారు. వెంటనే కడిగివేయటం మంచిది. అలాగే అమావాస్య రోజు, గ్రహణం రోజుల్లో అస్సలు ఎంగిలి ఉంచకూడదు. ఆ రోజుల్లో దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వంటగదిలో తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. వంటగదిలో లక్ష్మీదేవి స్థానం గురించి ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి.
మన పురాణాల ప్రకారం చూస్తే సముద్ర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె చేతిలో అమృత కలశంతో వచ్చింది. అందుకే మన వంటగదిలోని బియ్యం డబ్బాను, నీళ్ల బిందెను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా అమృత భాండాలుగా భావిస్తూ ఉంటాం. చాలామంది ఇళ్లల్లో ఒక అలవాటు ఉంటుంది. బియ్యం డబ్బా పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు చూసుకోరు. డబ్బా బోర్లించి దాన్ని దులుపుతూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం బియ్యం డబ్బా ఎప్పుడూ పూర్తిగా ఖాళీ అవ్వదు. అందులో కనీసం గుప్పుడు బియ్యమైనా ఉండగానే కొత్త బియ్యం తెచ్చి పోయాలి. అప్పుడే ఆ ఇంట్లో అన్న పానాలకు లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అక్షయం అని అందుకే అంటారు. మనం ఎంత వాడుకున్నా మళ్ళీ నింపుకుంటూ ఉండాలి తప్ప పూర్తిగా తుడిచిపెట్టకూడదు. ఇది వంటగదిలో పాటించాల్సిన మొదటి లక్ష్మీ సూత్రం. అలాగే మనం గమనించని మరో ముఖ్యమైన విషయం స్టవ్ లేదా పొయ్యి. పూర్వకాలంలో పొయ్యిని చాలా పవిత్రంగా పూజించేవారు. ఎందుకంటే అది అగ్నిహోత్రానికి ప్రతీక. వేదాల్లో అగ్నిని దేవుడికి మనకు మధ్య వారధిగా చెప్తారు. మనం వంట చేసే స్టవ్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంట్లో ధన ప్రవాహం అంత బాగా ఉంటుంది. కేవలం గిన్నెలు తోమేసి షింకి కడిగేస్తే సరిపోదు. రాత్రి పడుకునే ముందు స్టవ్ని కూడా తడిగుడ్డతో తుడిచి వీలైతే చిన్న ముగ్గు వేయటం మన సాంప్రదాయం. ఎందుకంటే తెల్లవారగానే మనం ఆ పొయ్యి వెలిగించి పాల పొంగుతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. ఆ ప్రదేశం జిడ్డుగా పాలు పొంగిన మరకలతో అన్నం మెతుకులు పడి ఉంటే అది అగ్నిదేవుని అవమానించినట్లే. అగ్నిదేవుడు కోపిస్తే అన్నపూర్ణమ్మ కరుణించదు. ముఖ్యంగా స్టవ్ బర్నర్సు ఎప్పుడూ శుభ్రంగా మండుతూ ఉండాలి. అవి సరిగ్గా మండకపోతే మన ఇంట్లో పురోగతి కూడా అలాగే మందగిస్తుంది. స్టవ్ రిపేర్ ఉంటే వెంటనే చేయించుకోవాలి. లేకపోతే అది అనవసరపు ఖర్చులను అంటే హాస్పిటల్ ఖర్చులను తెచ్చిపెడుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. ఇంకా చాలామంది ఆడవారు రాత్రిపూట వంట అయిపోయాక అట్ల పేనాన్ని, గిన్నెల్ని స్టవ్ మీదే వదిలేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. వంట పూర్తి కాగానే స్టవ్ మీద ఏమీ ఉండకూడదు. ఖాళీగా ఉండాలి. స్టవ్ మీద బరువులు ఉంచకూడదు. ఇది ఇంటి యజమాని మీద ఒత్తిడిని పెంచుతుంది. అలాగే గిన్నెలు తోమేటప్పుడు షింకులో ఎంగిలితో పాటు పసుపు కుంకుమలు పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ముఖానికి రాసుకునే పసుపు, దేవుడికి పెట్టే కుంకుమ షింకులోని ఎంగిలి నీళ్ళల్లో కలవకూడదు. అందుకే పూజ గదిలో వాడిన పళ్ళాలు, గ్లాసులు కడిగేటప్పుడు వాటిని విడిగా కడగాలి తప్ప ఎంగిలి గిన్నెల్లో కలిపి కడగకూడదు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే పని. దేవుడి సామాన్లు వేరు, మనం తినే ఎంగిలి సామాన్లు వేరు. ఈ చిన్న విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. మరొక రహస్యం ఏమిటంటే వంటగదిలో ఎప్పుడూ గొడవలు పడకూడదు. భార్యాభర్తలు గొడవలు పడడానికి వంటగదిని వేదికగా చేసుకోకూడదు. ఎందుకంటే వంటగదిలో అగ్ని ఉంటుంది. అక్కడ గొడవ పడితే ఆ అగ్ని ఆవేశాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. పైగా వంట చేసేటప్పుడు ఇల్లాలి కళ్ళల్లో నుంచి నీళ్లు రాకూడదు. ఆమె ఏడుస్తూ వంట చేస్తే ఆ కన్నీటి ప్రభావం, ఆ బాధ ఆ వంటల్లోనికి వెళ్తుంది. ఆ ఆహారం తిన్న భర్తకు మనశ్శాంతి ఉండదు. పిల్లలకు చదువు అబ్బదు. వాళ్ళ బుద్ధులు కూడా చికాకుగా మారుతూ ఉంటాయి. అందుకే మన పెద్దలు నవ్వుతూ ఉండాలి, నలుగురికి పెట్టాలి అని చెప్పారు. మీరు గమనించండి, అమ్మ లేదా అమ్మమ్మ ప్రేమగా చేసిన వంటల్లో ఉండే రుచి బయట ఎంత ఖరీదైన హోటల్లో కానీ తిన్నా రాదు. ఎందుకంటే అక్కడ ఆ ప్రేమ అనే పాజిటివ్ ఎనర్జీ ఆ వంటల్లో కలిసింది కాబట్టి. లక్ష్మీదేవి సంతోషంగా ఉన్న ఇల్లాలి చేతి వంటల్లో అమృతం దాగి ఉంటుందని అంటూ ఉంటారు. అలాగే వంటగదిలో ఎప్పుడూ ఉప్పు జాడి, పసుపు డబ్బా నిండుగా ఉండాలి. ఇవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక అని మనందరికీ తెలుసు. ఉప్పు డబ్బా ఎప్పుడూ మూత లేకుండా ఉంచకూడదు. అలాగే ఎవరికైనా ఉప్పు ఇచ్చేటప్పుడు చేతికి అందించకూడదు, కింద పెట్టాలి. సాయంత్రం 6 దాటాక ఎవరికీ ఉప్పు, పెరుగు, డబ్బు చేబదులుగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే మన ఇంటి లక్ష్మిని వేరే వాళ్ళ ఇంటికి పంపించినట్లే అవుతుంది. ఇంకా ముఖ్యంగా రాత్రిపూట గిన్నెలు తోమాక పడుకునే ముందు వంటగదిలో ఒక చిన్న గిన్నెలు ఉంచి నీళ్లు పోసి దానిపై మూత పెట్టి ఉంచటం చాలా మంచి అలవాటు. ఇది ఎందుకంటే మన పితృదేవతలు లేదా ఇంటి దేవతలు రాత్రిపూట దహర్తితో సంచరిస్తారని, వారి దాహం తీర్చడానికి ఆ నీళ్లు ఉపయోగపడతాయని ఒక నమ్మకం. ఇలా చేయటం వల్ల పితృదోషాలు పోయి వంశం అభివృద్ధి చెందుతుంది. వంటగది అంటే కేవలం వండుకునే గది మాత్రమే కాదు,
అది మన ఇంటికి గుండెకాయ లాంటిది. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇల్లు అంత సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. మనం వాడే చీపురు కట్టను కూడా వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురు లక్ష్మీ స్వరూపం. దాన్ని ఎప్పుడూ ఎవరికీ కనిపించకుండా ఒక మూలన లేదా తలుపు వెనుక దాచి ఉంచాలి. వంటగదిలో ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉంచాలి. అక్కడ బరువులు పెట్టకూడదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనిపించవచ్చు, కానీ అవే మన జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూజగదిలో చేసే పూజల వల్ల ఎంత వస్తుందో వంటగదిని మనం పవిత్రంగా చూసుకోవటం వల్ల అంతకంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ వంటగదిని ఒక దేవాలయంలా భావించండి. అద్భుతాలు జరుగుతాయి. మనం మారితే మన ఇల్లు మారుతుంది. మన అలవాట్లు మారితే మన తలరాత మారుతుంది. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. నేను నా వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను, నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంచుతాను అని గట్టిగా నిర్ణయించుకోండి. భర్త ఆయుష్ను పెంచే శక్తి, ఇంటికి సిరి సంపదలను తెచ్చే శక్తి మీ చేతి పనుల్లోనే ఉంది. దాన్ని బరువుగా కాకుండా బాధ్యతగా ఒక యజ్ఞంలా భావించి చేయండి. అప్పుడు చూడండి మీ ఇంట్లో ఎలాంటి మార్పులు వస్తాయో. అప్పుల బాధలు పోయి, అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఇల్లు నందనవనంలా మారుతుంది. ఈ విషయాలన్నీ మీకు బాగా అర్థమయ్యాయని, మీకు నచ్చాయని అనుకుంటున్నాము. ఇవి మూఢనమ్మకాలు కాదు. మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం, మన మంచి కోసం ఏర్పరిచిన గొప్ప నియమాలు. వాటిని పాటిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి మరొక్కసారి అడుగుతున్నాము, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు, ముఖ్యంగా ఆడవారికి షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పెంచటం కూడా దైవ కార్యమే. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేసి ఆ అమ్మవారి కృపకు పాత్రులు కండి. మరొక మంచి వీడియోతో, ఉపయోగపడే సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.